ఆల్ సెట్. రాజున పాప చూసినారా అట్లా ట్విన్నింగ్ ఎంత వగలు ఇద్దరు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఏమో అమెరికాకి పోయినట్టు బిల్డప్. ఏమో మేము బీదోళ్ళం, మేము హైదరాబాద్ కే పోగలం, మీలాగా లండన్ లాడికి పోదాము. మళ్ళా హైదరాబాద్ బ్లాగ్, ఎందుకు హైదరాబాద్ పోతాము, హైదరాబాద్ లో ఏం చేస్తాము, ఏం కథ అంత దిల్మాలిష్. నన్ను లీవ్ పెట్టి ఫోర్స్ చేసి తీసుకుపోతుంది ఏందో కదా. మళ్ళా పోవాలా దిల్మాలిష్ అన్న, దిల్మాలిష్ మితుకన్నా దిల్మాలిష్ అన్న ఇట్లా. బస్ కోసం వెయిటింగ్. ఇప్పుడే టేపుల మీద టేపులు వస్తున్నాయి. ఎట్లా నాన్న వాడు కవర్ ఇస్తాడు నీకు, కూర్చొని చేసుకుంటారా అలా. వేరే వాళ్ళు యూజ్ చేస్తారు, అది నీకు ఇస్తారు. వేరే వాళ్ళు యూజ్ చేస్తారు, అది నీకు ఇస్తారు. ఏది బాబుజీ ఇదే? మామూలుగా తినదు, ఈరోజు మామూలుగా తినలేదు. నిజంగా మామూలుగా అసలు తినను నేను. అట్లాంటిది ఎందుకు తిన్నానో అర్థం కాలేదు ఇప్పుడు. ఏంటి ఒక ఆనియన్ దోశ తిన్నా, 2 చిన్న చిన్న ఊతప్పం లాగా తిన్నా, ఒక ఇడ్లీ తిన్నా, 2 వడ తిన్నా. ఏంటి అద్దుమానం ఉంది నాకు కడుపు అంతా. నాన్న ఈ సామె అయితే లైట్ గా తిన్నాడు, ఒక్క మాట కూడా సింధు ఎక్కువ తినద్దు, ఏసీ బస్ అది అని కూడా ఒక్క మాట చెప్పలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. బాగా లైట్ గా తిని వచ్చినాడు. చాలా సాని దొరసాని ఇదేనా? చాలా సాని కాదైనా చలసాని. ఏమ్మా ఏందేమ్మా ఇప్పుడే తిప్పుతాది నాకు కడుపు. ఇక్కడ ఉంది నాన్న, బయట తీసేసి చేతిలో పెట్టుకో, బయట తీసేసి చేతిలో పెట్టుకో. బాగుడు నువ్వును. జర్నీ స్టార్ట్ అయింది, ఎవరు లేరు, బస్సు అంత ఖాళీనే. బస్ అంతా బుక్ చేసిన నీకోసమే. ఎక్కడైనా పనుకోవచ్చు నువ్వు. ఇప్పుడు వార్తకు వచ్చేలాగా ఇక్కడ పనుకోవచ్చు, ఇక్కడ పనుకోవచ్చు, ఇక్కడ పనుకోవచ్చు. లేదంటే నీకు హ్యాపీగా డ్రైవర్ పక్కన కూర్చొని ఉంటారా. భయ్యా లెఫ్ట్ జాओ, రైట్ జాओ, స్ట్రైట్ జాओ. ఇట్లా బ్రేక్లు వేసినాడు అనుకో అట్లనే వస్తుంది నాకు. అట్లా వేసేసి నాన్న, ఇంకా వైట్ బెడ్షీట్ వచ్చి గుమ్ముతాడు నిన్ను. సరిపోయారు ఇద్దరు. అట్లుంటా పడుతుంది. అట్లా కాలు మీద కాలు వేసుకెళ్ళాను. ఎవరు లాగరా నరసింహనా నువ్వు? ఇట్లంటరా దిల్మాలిష్. నీటికి కూర్చో, బ్రేక్ వేస్తే పడతావు, పైన ఎక్కి కూర్చో. ఇద్దరే దొరికిపోయి పడతారు. చెప్పు నువ్వు అట్లా పో. అట్లా ఎట్లా పోతే బ్రేక్ వేసినప్పుడు ఎదురుపోయి పడితే నేను అంటున్నాడు. అయ్యా బ్రేక్ వేస్తే ఎక్కడ పడతానో తెలుసా, పోయి రోడ్ లో కూర్చుంటాను మధ్యలో. గుడ్ మార్నింగ్ చెప్పు. బాగుంది బస్సు కానీ సిటీ ఎంత బాగుందంటే ఏసీ పడుతుంది, క్లీన్ గా మంచిగా ఉంది. వామిటింగ్ కి తట్టుకోలేక ఇక్కడే బస్సు కదిలినట్టు లోపలంతా కదులుతుంది. హైదరాబాద్
అర్జున్ బాగా చేసుకో. హలో ప్రిన్సెస్, హలో రెడీగా మేడం? రెడీ అవునా? రెడీ అయినారా? అమ్మ ఎక్కడ? మా అమ్మ క్వీనా అవును. అక్కడ దో చిన్నారి పెళ్లి కూతురు రెడీ అవుతుంది. సో అంతా రెడీ అయిపోయినాము, ఆల్ సెట్. హైదరాబాద్ కి ఎందుకు వచ్చినాము అనేది ఈ బ్లాగ్ లో నాకు తెలియదు, తనకి తెలియదు ఎందుకు వచ్చినాము. చాలా స్పెషల్. సో మీరు చూడండి ఎట్లుందో, కమెంట్లు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సరే ఇంకా మొదలెడదాము. సిగ్నల్ సిగ్నల్ దగ్గర రాజు నెక్స్ట్ సిగ్నల్ దగ్గర నేను దిగుతా. ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. నీ పేరు చూపించు ఫస్ట్ సిగ్నల్. అక్కడ చార్మినార్ ఉంది కదా, దానిలో పానీపూరి అమ్మేకపోతుంది. నేనే అమ్ముతే తప్పే, నేను అమ్ముతాను. పద 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 పద. సిగ్నల్ లో స్టాప్ అయినారు. రాజు దిగుతాడు ఇంకా. అరే ఏంట్రా ఇది? పోయే రూట్లే 4 to 5 times. ఎక్కడ పికప్ చేసుకున్నామో అక్కడే డ్రాప్ లొకేషన్ ఇచ్చింది. ఎక్కడ పికప్ చేసుకున్నామో అక్కడే డ్రాప్ లొకేషన్ ఇచ్చింది. ఎప్పుడు ఎక్కడికి వేసిందో దొర చూసారా ఎక్కడికి వచ్చాము. సో ఇది మా ఫస్ట్ ఇంటర్వ్యూ, సో స్పెషల్. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా మీరే చూడండి మొత్తం, ఓకేనా? హలో, అందరు చూసారా? వైషు ఉంది పక్కన. సో మా ఫస్ట్ ఇంటర్వ్యూ వైషుతో జరిగింది. చెప్పు వైషు, ఎలా ఉంది? నేను ఇంటర్వ్యూకి ముందు వీళ్ళకి ఒక విధంగా ఫ్యాన్ అయితే, ఇంటర్వ్యూ తర్వాత లిటరల్లీ ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ రాజు గారు అండ్ సింధు గారు అనమాట. ఇంతకుముందు ఓన్లీ రాజు గారికి ఫ్యాన్ ఉండే, ఇప్పుడు సింధు గారి క్యారెక్టర్ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ అయితే. చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ, ఫుల్ నవ్వుకుంటారు మీరు, కొంచెం ఎమోషనల్ అవుతారు అక్కడక్కడ. మొత్తం ఇంటర్వ్యూ చూడండి మిస్ అవ్వకుండా. మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? నాకు నిజంగా అంటే వైషుతో ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు నిజంగా చాలా బాగుంది. వెరీ సెన్సిబుల్, చాలా మంచిగా రిసీవ్ చేయడం నుంచి, క్వశ్చన్స్ అడగడం నుంచి, ఒక ఫ్రెండ్ లాగానే, అదేదో యాంకర్కి ఏదో ఉన్నట్లు కాకోకుండా ఫ్రెండ్ లాగా చాలా బాగుంది. చాలా బాగా ఓపెన్ అప్ అయ్యాను చెప్పాలంటే. రాజుగారు వెనక నుంచి నవ్వుతున్నారు, ముందు చూపించలేకపోతున్నారు బాబుని. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఇంత మంచి హస్బెండ్ దొరికినారు, ఇంత మంచి వైఫ్ మీకు దొరికింది. బట్ నేను కూడా ఒక దేవుడికి ఏ దేవుడికి ప్రే చేశాను చెప్తే ఆ దేవుడికి ప్రే చేస్తా ఇలాంటి హస్బెండ్ కావాలని. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. బాయ్ బాయ్ రాజు గారు. బాయ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూకి పోయి వచ్చినాము, అయిపోయింది. ఇట్లా రోడ్డు మీద వస్తున్నాం అంతే. సిగ్నల్ దగ్గర దిగాలి అనుకుంటుంది, ఇట్లా వస్తుంది. సో అర్థమైంది కదా, ఈ వ్లాగ్ మొత్తము మా ఫస్ట్ ఇంటర్వ్యూ హైదరాబాద్ లో. అది ఐ డ్రీమ్ వాళ్ళతో జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. డ్రీమ్ మొదలైంది ఐ డ్రీమ్ లో. సో వీడియో అంతా రిలీజ్ అవుతుంది, చూడండి, మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి. బాయ్. తినేకొచ్చినా అథెంటిక్ ఆంధ్ర ఫుడ్. పప్పు, వేడి పప్పు, నెయ్యి, చికెన్ బిర్యానీ, చిట్టి ముత్యాల ఎక్సలెంట్గా ఉంది. ప్లేటా నా అండా చూస్తారా? తనే ఒకటే తీసుకోలే, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా తీసుకునేది.
A few moments later. అన్న మీ అమ్మ వాకింగ్ వెళ్తానంట. ఏంది నీ బాధ? ఎక్కడ చూసి నడుచుకుంటూ ఉంటున్నావు? తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదే జీవితం? మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? థ్యాంక్ యూ చెప్ప ఆంటీకి. ఇది రాజన్న వాళ్ళ అపార్ట్మెంట్. ఇక్కడ నుంచి మేము అలా మీతో నిద్రపోతా ఉంది. సో ఈ టైంలో మేమిద్దరం అట్లా పోతామని బైక్ తీసుకొని పోతాం. రాజన్న అపార్ట్మెంట్, ఇది వాళ్ళ ఇంటి గేట్. ఆపోజిట్ చాలా బాగుంది ఏరియా అయితే. ఈడే ఉంటావా మరి? నీకు తోలేకొచ్చా? వచ్చిరా. ఒకసారి అనంతపూర్లో అమ్మని ఎక్కించుకొని సప్తగిరి సర్కిల్లో ఉండే ఐసిఐసి బ్యాంకు పిలిచామని పార్కింగ్ కింద అండర్ గ్రౌండ్ పోయి ఉందా, ఆడట్లే జారి బండి పడిపోయింది. నేను లేచి నిలబడినా, అమ్మని అక్కడే పార్క్ చేసిన. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అప్పటి నుంచి అసలు ఎక్కదు మళ్ళా. ఓకే, ఇప్పుడు నా డ్రైవింగ్ స్కూల్స్ చూడండి. ఫస్ట్ ఆన్ చేయండి. రాజుని ఇప్పుడు ఎక్కడ పార్క్ చేస్తున్నారు? ఆ దుంపలు ఉండే దాంట్లో ఎక్కేస్తా. బాయ్. బైక్ వెళ్తా అంటే నాకు ఏ సాంగ్ గుర్తుకొస్తాను తెలుసా? మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మన్నది. ఇది ఎట్లా లాక్ చేసేది? అదే స్కిల్. చెప్పు. రాజేంద్ర స్టక్ అయింది. అది కీస్ తీసి చెప్తా. చేతి జకాస్ ఇంకోటి వస్తుంది చూసిన, వచ్చేసింది ఆల్రెడీ చేతిలో ఉంది. పిచ్చిదా మేఘాలలో అని తేలుకుంటూ వచ్చినాం. నాది ఏం చెప్తున్నా, ఏమి తిన్నా వామిట్, తలనొప్పి ఘోరం ఈరోజు అంతా. ఇప్పుడు బాగుంది. మళ్ళీ ఈరోజు నైట్ బస్ ఎక్కుతానా, మళ్ళీ అదే రిపీట్ ఏమో. ప్యాకింగ్ కలుద్దాం.